దక్షిణాది జేఏసీ పోరాట ఫలితంగా ఇండియా కూటమిలో వారికి ఉపరాష్ట్రపతి అవకాశం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్న గాలి వినోద్ కుమార్. దక్షిణాది జేఏసీ పోరాట ఫలితంగా నేడు బీజేపీ ఇండియా కూటమిలు దక్షిణాది వారికి ఉపరాష్ట్రపతి అవకాశం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు దక్షిణాది జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ పేర్కొన్నారు. తార్నాకలోని కార్యాలయంలో డీజేఏసీ తెలంగాణ అధ్యక్షులు బోయ శంకర్, ఆర్బీఐ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు జేఎన్టీయూహెచ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సిద్ధార్థలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గాలి వినోద్ కుమార్ మాట్లాడారు. దక్షిణాది వారికి ఉపరాష్ట్రపతి అవకాశం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి అభ్యర్థికి ఆర్పీఐ పార్టీ మద్దతు ఉంటుందని, ఇండియా కూటమి అభ్యర్థి రాజ్యాంగం తెలిసిన వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపీలు బలపరిచినా గెలిపించాలని గాలి వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. దక్షిణాది పోరాట ఫలితంగా జేఏసీ పోరాట ఫలితంగా ఉపరాష్ట్రపతిని దక్షిణాది వారికి అటు బీజేపీ కానీ ఇటు ఇండియా కూటమి కానీ బలపరచాలని స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా ఆర్పీఐ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామ్యం కాబట్టి మేము ఇండియా కూటమి అభ్యర్థిని బలపరుస్తాం. తెలంగాణ బిడ్డ, తెలుగు ప్రజలకు ముద్దు బిడ్డగా ఉన్న జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు ఇలా మన తెలుగు ఉమ్మడి రాష్ట్రం నుండి వాళ్ళ తెలంగాణ ప్రాంతం నుండి ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి అనేకమైన ఉన్నతమైన తీర్పులు ఇచ్చి ఈరోజు వరకు కూడా తెలంగాణ సమాజం కోసం రిటైర్డ్ అయిన తర్వాత కూడా తను పనిచేస్తున్నాడు. కాబట్టి వారిని సంపూర్ణంగా ఆర్పీఐ పార్టీ మద్దతు ప్రకటిస్తున్నది. తెలుగు మొత్తం ఎంపీలంతా కూడా దక్షిణాది ఎంపీలు, తెలుగు ఎంపీలు, ముఖ్యంగా ఇండియా కూటమిలో ఉన్న ఎంపీలందరూ కూడా ఆయనను బలపరిచి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా ఆర్పీఐ పార్టీ తరఫున నేను అందరినీ ఎంపీలు 300 పైగా రాజ్యసభ, లోక్సభ ఎంపీలను విజ్ఞప్తి చేస్తాము. మన తెలంగాణ ముద్దుబిడ్డ, తెలుగు ప్రజలకి ఒక న్యాయ కోవిదులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్డ్ అయిన ఒక ఉన్నత న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బలపరిచింది. దాన్ని సంపూర్ణంగా మద్దతిస్తున్నాం. ఈవెన్ ఎన్డీఏ కూటమి కూడా దక్షిణాది వాళ్ళకి ఇవ్వడానికి కూడా స్వాగతిస్తున్నాం. తప్పకుండా దక్షిణాది మన తెలుగు బిడ్డ, ఇండియా కూటమి ముద్దు బిడ్డ కాబట్టి ఖచ్చితంగా ఆయన రాజ్యాంగం తెలిసినవాడు కాబట్టి ఆయనను గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా ఆర్పీఐ పార్టీ అధ్యక్షునిగా నేను 300 పైగా ఇండియా కూటమి ఎంపీ, లోక్సభ, రాజ్యసభ ఎంపీలను విజ్ఞప్తి చేస్తాము. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.